అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ పైసాకి కూడా పనికిరారని అవమానించిన కోడలి కంటే ఎక్కువ జీతం సంపాదించి చూపించి ఆ రోజు ఉదయాన్నే మేఘన తన అన్నయ్య సంజయ్కి ఫోన్ చేసి, అన్నయ్య, అమ్మకి అస్సలు ఆరోగ్యం బాగోలేదు, ఊర్లో ఒంటరిగా ఉంది, తనని సిటీకి తీసుకెళ్ళమని అమ్మ నీకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పిందట. అమ్మని నీతో పాటు సిటీకి తీసుకెళ్ళి కాస్త డాక్టర్కి చూపించు. అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు అనగానే సంజయ్, మేఘన, ఇదేనా నువ్వు అన్నయ్యతో మాట్లాడే విధానం? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలు ఇక్కడ ఖాళీ ఎక్కడుందని అంటూ మాట్లాడుతూ ఉండగానే సంజయ్ భార్య సింధు సంజయ్ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని, మేఘన, నీలాగా రోజంతా ఇంట్లో తీరిగ్గా కూర్చొని మేము లేము. నీ అంత ఖాళీ టైం మాకు ఉండడం లేదు. మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. పదే పదే ఊరికెళ్ళి మీ అమ్మ బాగోగులు చూసొచ్చేంత టైం మా దగ్గర లేదు. 6 నెలల క్రితమే మీ నాన్నగారు చనిపోయినప్పుడు 13 రోజులు ఆఫీసులో సెలవులు తీసుకుని ఊరికెళ్ళాం. మీ అమ్మకి కాస్త ఆరోగ్యం బాగోకపోతే మేము ఆఫీసులకు సెలవులు పెట్టి పరిగెత్తుకుంటూ ఊరికి వెళతామని నువ్వు అనుకుంటున్నావా? మీ అన్నయ్య, నేను ఇక్కడ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము. క్షణం తీరిక లేకుండా కష్టపడి పనిచేస్తున్నాము. అందరి సమస్యలు తీర్చేంత సమయం మా దగ్గర లేదు. ఇంత చిన్న విషయం నీకే ఎందుకు అర్థం కావడం లేదు? తల్లి కూతుళ్ళిద్దరూ పదే పదే ఫోన్ చేసి ఊరికే వేధిస్తున్నారు మమ్మల్ని ఊరికి రమ్మని. మాకింకా ఇది తప్ప వేరే పనులేవి లేవనుకుంటున్నారా? మీ అమ్మ ఆ ఊర్లో ఖాళీగా ఉంది, నువ్వేమో మీ అత్తగారింట్లో ఖాళీగా కూర్చుంటున్నావు. పని చేస్తే తెలుస్తుంది మా షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో. మీ ఇద్దరికి పని పాట ఏదీ లేదు. రోజంతా మంచాలు విరగ్గొడుతూ రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు అనగానే మేఘన కోపంగా, ఒక్కసారి మా ఇంటికొచ్చి చూడొదినా, నాకేం పనుందో లేదో నీకే తెలుస్తుంది. నా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి. 3 పూట్ల మా పిల్లల కోసం, మా అత్తామామల కోసం వేడివేడిగా వంటలు చేసి పిల్లలకి తినిపించాలి. అత్తామామలకి సేవలు చేస్తూ నేను ఒంటి కాలు మీద నిలబడాల్సి వస్తుంది రోజు. నేను నీలాగా ఉద్యోగం చేయకపోయినప్పటికీ నాకు మా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరుకుండడం లేదు. మీరిద్దరూ హాయిగా వంట మనిషి టిఫిన్ రెడీ చేస్తే తినేసి ఆఫీసులకు బయలుదేరతారు. ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యరు అంటూ మేఘన మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విన్న సింధుకి చాలా కోపం వచ్చింది. వెంటనే సింధు, మేఘన, నీకు మీ అమ్మ ఆరోగ్యం గురించి అంత కంగారుగా ఉంటే నువ్వే వెళ్ళి కాస్త ఆవిడ్ని హాస్పిటల్లో చూయించొచ్చు కదా అనగానే మేఘన, మీరమ్మను పట్టించుకోకపోతే నేనే వెళ్ళి మా అమ్మని డాక్టర్కు చూపిస్తాను అంది. మేఘన మాటలకి కోపంగా సింధు ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. వెంటనే సింధు సంజయ్ దగ్గరికి వెళ్ళి, చూస్తున్నారా మీ చెల్లెలు ఎలా మాట్లాడుతుందో? ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల నలుగురిని పోగు చేసి 4 బంధువుల ముందు మనం ఆవిడ్ని పట్టించుకోవడం లేదని, తనే ఆవిడ్ని చూసుకుంటున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. తనే తల్లికి సేవలు చేసేస్తున్నట్టు అందరి ముందు చూపించుకుంటుంది. కనీసం కొడుకు కోడలు ఆవిడ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదు అంటూ అందరూ మనల్ని తిడతారు. మీ అమ్మకి చెల్లికి పని పాట ఏం లేదు, మనల్ని ఊరికే ఇబ్బంది పెడుతున్నారు. అసలు మీ అమ్మకి అంతలా మాటి మాటికి జ్వరం ఎందుకు వస్తుంది అనగానే సంజయ్, నిజమే సింధు, మా అమ్మ ఆహారపు అలవాట్లు కూడా అంత మంచిగా ఉండవు. అందుకే 2-3 నెలలకు ఒక్కసారి అనారోగ్యం పాలవుతూ ఉంటుంది. ఆవిడేమో అక్కడుంది, ఇక అందరి ముందు అల్లకల్లోలం సృష్టించేస్తుంది. మీ చెల్లెలు వెళ్ళి ఆమెని డాక్టర్కి చూపిస్తే అందరూ మన గురించే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక మనం అందరి సూటిపోటి మాటలు వినాల్సి వస్తుంది అని చెప్పగానే సంజయ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నువ్వు నీ సామాన్లన్నీ సర్దుకుని రెడీగా ఉండు. నేను రేపే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. నేను నిన్ను నాతో పాటు ఇక్కడ సిటీకి తీసుకొచ్చేస్తాను. నువ్విక మాతో పాటే కలిసుందు గాని. నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. అన్నపూర్ణమ్మ గారికి కూడా ఆ ఇంట్లో ఒక్కటే ఉండడం అస్సలు ఇష్టం లేదు. నిరంతరం ఒంటరితనం ఆవిడ్ని కాల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఆ ఇంట్లో. అందుకే కొడుకు ఎప్పుడు తనతో పాటు ఆవిడ్ని తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవారు అన్నపూర్ణమ్మ గారు. కొడుకు తల్లిని తనతో పాటు తీసుకొచ్చుకోవడానికి
కాస్త చిరాకు పడినా సరే చేసేదేం లేక నలుగురు ఏమనుకుంటారోనని చెల్లెలు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చివరికి తల్లిని తనతో పాటు తీసుకొచ్చుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. అన్నపూర్ణమ్మ గారితో ఆ విషయం చెప్పాక, సరే అమ్మా, నేను ఆఫీస్కి రెడీ అవుతున్నాను, నాకు ఆలస్యం అయిపోతుంది, ఇక నేను ఉంటాను, రేపు నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసేశాడు సంజయ్. వెంటనే అన్నపూర్ణమ్మ గారు కొడుకుతో కలిసి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టారు. ఆవిడ బ్యాగులో కొన్ని బట్టలు, తనకు కావలసిన చిన్న చిన్న వస్తువులు ఉంచుకున్నారు. మరుసటి రోజున సంజయ్ తన తల్లి దగ్గరకు వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారు రెడీగా ఉన్నారు. తల్లి కొడుకులిద్దరూ బయలుదేరి సిటీకి వచ్చారు. అన్నపూర్ణమ్మ గారు కొడుకు కోడలు ఇంటికి చేరుకుంది. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారిని తీసుకురావడానికి కొడుకు ఆఫీస్లో లీవ్ పెట్టాడు. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. అప్పటికే కోడలు సింధు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసింది. సింధు తన గదిలో కూర్చుని ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంది. అన్నపూర్ణమ్మ గారు ఇంట్లోకి రాగానే, కోడలు ఎక్కడ బాబు అంటూ సంజయ్ని అడిగారు. నేను వచ్చిన దగ్గర నుంచి కోడలు కనిపించడం లేదు, తను ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అని అడగగానే సంజయ్, లేదమ్మా, సింధు ఆఫీస్ నుంచి వచ్చింది, తను పాపం రోజంతా పని చేసి చేసి అలసిపోయి ఉంటుంది, అందుకే తన గదిలో తను విశ్రాంతి తీసుకుంటుంది అంటూ అన్నపూర్ణమ్మ గారికి ఒక చిన్న గది చూపించాడు సంజయ్. అన్నపూర్ణమ్మ గారు గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఎంతసేపటికి ఆవిడ దగ్గరికి మాట్లాడడానికి ఎవ్వరూ రాలేదు. ఆవిడకి ఒక్కసారిగా విసుగ్గా అనిపించింది. కనీసం వచ్చి ఇంతసేపైనా ఆ ఇంట్లో తన యోగక్షేమాలు అడిగే వాళ్ళెవ్వరూ లేరు. ఊర్లో అయితే ఎవరో ఒకరు ఎప్పుడూ కనబడుతూ మాట్లాడిస్తూ ఉండేవారు. ఆమె వచ్చినప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటూనే ఉంది. అన్నపూర్ణమ్మ గారు తన గదిలో ఒంటరిగానే ఉన్నారు. కాసేపటి తర్వాత అన్నపూర్ణమ్మ గారు బయటకొచ్చి సంజయ్తో, సంజయ్, సంజయ్, బాబు సంజయ్, నేను ఒక్కదాన్నే ఉండాలంటే నాకు విసుగ్గా ఉంది, నాతో కాసేపు మాట్లాడొచ్చు కదా అనగానే సంజయ్, అమ్మా, ప్రయాణం చేసి చేసి నేను విసిగిపోయాను, నేనిప్పుడు నీతో ఏమీ మాట్లాడలేను, నువ్వు కూడా వెళ్ళి కాసేపు హాయిగా నీ గదిలో విశ్రాంతి తీసుకో, ఇక్కడ సిటీలో అందరూ తక్కువగానే మాట్లాడతారు, పల్లెటూరులో లాగా ఎప్పుడూ ఒకళ్ళతో ఒకళ్ళు బాతాకానీలు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చోరు. నువ్వు సింధు నుంచి అలాంటివన్నీ ఆశించొద్దు, తను తన పనిలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది, ఎందుకంటే తను కూడా ఉద్యోగం చేస్తుంది, తన దగ్గర నీతో టైం స్పెండ్ చేసే అంత టైం ఉండదు అని చెప్పగానే అప్పుడే అత్తగారు గదిలో నుంచి బయటకు వచ్చిన శబ్దం విని సింధు ఫార్మాలిటీగా అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు బాగున్నారా, ఎంతసేపు అవుతోంది వచ్చి, నేను ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను, నా గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాను, మీరు రావడం అస్సలు గమనించలేదు అని చెప్పి, సంజయ్, ఆఫీస్ నుంచి రాగానే నాకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉందని నీకు తెలుసు కదా, నువ్వు ఇంకా గ్రీన్ టీ రెడీ చేయలేదా, మన ఇద్దరం కలిసి రోజు ఈ టైంలో గ్రీన్ టీ తాగుతాం కదా అని సింధు అనగానే వెంటనే సంజయ్, నేను ఇప్పుడే రెడీ చేస్తాను, నేను మర్చిపోయాను అంటూ సంజయ్ కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగానే సింధు సోఫా దగ్గరకు వచ్చి కూర్చుంది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు మనసులోనే, నేను ఇక్కడికి వచ్చి గంటకు పైనే అయ్యింది, ఇంటికి రాగానే కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు టీ కూడా నన్నెవ్వరూ అడగలేదు అనుకుంటూ, బాబు సంజయ్, నువ్వు నీ భార్య కోసం గ్రీన్ టీ తయారు చేస్తున్నట్టయితే నాకు కూడా ఒక కప్పు టీ చేయొచ్చు కదా, టీ చేసి నా కోసం తీసుకొస్తావా అంటూ అన్నపూర్ణమ్మ గారు కాస్త ధైర్యం తెచ్చుకొని కొడుకుని అడిగారు. వెంటనే అన్నపూర్ణమ్మ గారు సోఫాలో కూర్చునున్న తన కోడలితో, నేను కూడా రోజు టీ తాగే టైమే ఇది, నాకు కూడా ఒక టీ ఇస్తారా, నేను ఈ రోజంతా టీ తాగనే లేదు అనగానే సింధు, సంజయ్, మీ అమ్మని వంటగదిలోకి తీసుకెళ్ళి టీ పొడి, కాఫీ పొడి, పంచదార ఇలాంటివన్నీ ఎక్కడున్నాయో అన్నీ ఆవిడికి చూపించు, మన ఇద్దరం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసుల్లోనే ఉంటాం కదా, ఆవిడికి టీ చేసే టైం మన ఇద్దరికీ ఉండదు, రేపటి నుంచి ఆవిడికి ఎప్పుడు టీ కావాలనుకుంటే అప్పుడే టీ చేసుకొని తాగుతారు అంటూనే సింధు, అత్తయ్య గారు, మీరు నాతో పాటు వంటగదిలోకి రండి, నేను ఏమేం వస్తువులు ఎక్కడెక్కడున్నాయో మీకు అన్నీ చూపిస్తాను, రేపటి నుంచి మీకోసం మీరు వంట కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంటూ సింధు అన్నపూర్ణమ్మ గారిని చెయ్యి పట్టుకుని వంటగదిలోకి తీసుకెళ్ళింది.
అన్నపూర్ణమ్మ గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రేపటి నుంచి మీరేం తినాలనుకున్నా తాగాలనుకున్నా మీరే చేసుకోండి. మాకు మీకోసం అన్నీ అమర్చిపెట్టి ఆఫీసులకు వెళ్ళేంత టైం ఉండదు. ఎందుకంటే మేము ఉదయాన్నే హడావిడిగా ఆఫీసులకు వెళ్ళిపోతాం కదా. ఉదయం సాయంత్రం వంట మనిషి వస్తుంది. ఆ టైంలో మీకేం కావాలన్నా చేసిస్తుంది. ఆ తర్వాత మీకేం కావాలన్నా మీరే చేసుకోవాలి అని చెప్పి సింధు హాల్లోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు స్వయంగా తన చేతులతోనే టీ తయారు చేసుకోవాల్సి వచ్చింది. అన్నపూర్ణమ్మ గారికి కొడుకు కోడలి ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఆవిడ తన కొడుకు ప్రవర్తన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. గ్రీన్ టీ తాగాక కొడుకు వాకింగ్కి వెళుతూ, అమ్మా, రేపొద్దున నీకు ఉదయం 8 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఉదయం ఆలస్యం చేయకుండా రెడీగా ఉండు అని చెప్పి ఈవినింగ్ వాక్కి బయలుదేరాడు. కొడుకు సంజయ్ ఇంకా కోడలు సింధు ఇద్దరూ డైట్లో ఉండడం వల్ల రాత్రిపూట వాళ్ళిద్దరూ చాలా తేలికపాటి ఆహారం తీసుకుంటారు. పని మనిషి సాయంత్రం ఇంట్లో పనులు వంట పనులు చేయడానికి వచ్చింది. సంజయ్కి సింధుకి డైట్ ప్రకారం వంట చేసి అన్నపూర్ణమ్మ గారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ రాత్రికి గంజి చేసింది. అన్నపూర్ణమ్మ గారికి జలుబు దగ్గు చాలా ఎక్కువయ్యాయి. ఆవిడకి తలనొప్పిగా అనిపిస్తోంది. ఆవిడకి జ్వరం కూడా ఉంది. కాసేపు సోఫాలోనే కూర్చుని అన్నపూర్ణమ్మ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత వంట మనిషి అన్నపూర్ణమ్మ గారి గదిలోకి భోజనం తీసుకొచ్చి ఇచ్చింది. ఉప్పు కారాలు రుచి పచ్చి ఏమీ లేని చప్పటి ఆహారాన్ని అన్నపూర్ణమ్మ గారు బలవంతంగా తినాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి ఆవిడికి జ్వరం బాగా ఎక్కువైంది. ఆవిడికి దగ్గు కారణంగా ఊపిరందక ఛాతిలో నొప్పిగా కూడా ఉంది. కొడుకు కోడల్ని పిలవడానికి ఆవిడ అరుస్తూనే ఉంది. కానీ వాళ్ళిద్దరూ రాత్రంతా ఏసీ వేసుకునే పడుకుని ఉండడంతో అన్నపూర్ణమ్మ గారి గొంతు వారెవ్వరికీ వినిపించలేదు. సంజయ్ ఉదయాన్నే నిద్రలేచి అన్నపూర్ణమ్మ గారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రెడీ అయ్యి ఆవిడ గదిలోకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. వెంటనే సంజయ్, అమ్మా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఉదయం 8 డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. తొందరగా రెడీ అవ్వమని నేను నీకు నిన్న సాయంత్రమే చెప్పాను కదా. నేను ఇవాళ మధ్యాహ్నం వరకు మాత్రమే లీవ్ తీసుకున్నాను. నేను నిన్ను హాస్పిటల్లో చూయించిన తర్వాత ఆఫీస్కు వెళ్ళిపోవాలి. నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగులు ఉన్నాయి. నువ్వు ఇలా ఆలస్యం చేస్తే నాకు ఆఫీస్కి చాలా లేట్ అయిపోతుంది. నా ప్రోగ్రామ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అంటూ అరుస్తున్న సంజయ్తో అన్నపూర్ణమ్మ గారు, బాబు, నేను నిన్న రాత్రంతా దగ్గుతో జ్వరంతో బాధపడుతూనే ఉన్నాను. నాకు అస్సలు ఊపిరి అందుతున్నట్టుగా అనిపించడం లేదు. ఛాతి మొత్తం బిగుసుకుపోయినట్టు అయ్యింది. జ్వరం కారణంగా అసలు నిద్రే పట్టలేదు. తెల్లవారుజామునే కాస్త మగత నిద్రలోకి జారుకున్నాను. అందుకే లెగవలేకపోయాను అనగానే, సరే అమ్మా, నువ్వు గబగబా రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి బయలుదేరాలి అన్నాడు సంజయ్. అప్పుడే సింధు సంజయ్ని పిలిచి, సంజయ్, అత్తయ్య గారికి బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ బటరు టేబుల్ మీద ఉన్నాయి. నేను మన ఇద్దరి కోసం ఫ్రూట్ సలాడ్ రెడీ చేశాను. మన ఇద్దరి కోసం స్ప్రౌట్స్ కూడా ప్యాక్ చేశాను. ఇంకా మీ అమ్మగారికి కొన్ని మొలకలు కొన్ని ఫ్రూట్స్ కూడా ఆవిడ కోసం ఉంచాను. ఆవిడ అవి కాకుండా ఇంకేమైనా తినాలనుకుంటే వంటగదిలోకి వెళ్ళి తనకేం అవసరమో సిద్ధం చేసుకుని తినమని చెప్పండి. పని మనిషి కూడా ఈరోజు సెలవులో ఉంది అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు కోడలి మాటలు విని బయటకొచ్చి, అమ్మా సింధు, నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. గ్రామంలో ఒక్కదాన్నే ఉండలేక ఇక్కడికి వచ్చాను. నువ్వు కూడా నన్ను ఒంటరి దానిలా వదిలేస్తావా? నాకు కనీసం వంట చేసి భోజనం కూడా పెట్టలేవా అనగానే, మీకు వంట చేసి భోజనం పెట్టి పరిచర్యలు చేసే కోడలు కావాలి అని అనుకుంటే మీ అబ్బాయికి గ్రామానికి చెందిన ఎవరినైనా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాల్సింది. ఒక మహానగరానికి చెందిన చదువుకున్న ఉద్యోగం చేసే అమ్మాయిని మీరు మీ అబ్బాయికిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? చదువుకున్న ఉద్యోగం చేసే అమ్మాయి నీ కొడుకుతో పాటు ఆఫీస్ పని మాత్రమే చేస్తుంది. ఇంట్లో పనులన్నీ చేసి మీకు సపర్యలు చేయడం నా వల్ల కాదు. ఆఫీస్లో నేను ఎంత అలసిపోయి వస్తానంటే నాకు ఇంట్లో పనులన్నీ చేయడం అసలు సాధ్యమే కాదు అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఎంతోమంది ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు వంటలు చేసుకోకుండానే ఇంటి పనులు చేసుకోకుండానే ఆఫీసులకు వెళుతున్నారని నువ్వు అనుకుంటున్నావా? ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు. అదే సమయంలో ఇంటిని కూడా వాళ్ళు సరిగ్గా నిర్వర్తిస్తూనే ఉంటున్నారు కదా అని అన్నపూర్ణమ్మ గారు అనగానే
సింధు కోపంగా, మీరు పల్లెటూరికి చెందిన ఒక నిరక్షరాస్యురాలు, మీకు ఉద్యోగం గురించి, ఈ డబ్బులు సంపాదించడం గురించి ఏం తెలుస్తుంది? ఉద్యోగం చేయడం ఎంత కష్టమో మీకు తెలుసా? నేను నెల నెల 80,000 రూపాయలు సంపాదిస్తున్నాను. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా కనీసం 8,000 రూపాయలైనా సంపాదించారా? సంపాదించడం మాట పక్కనుంచండి, కనీసం ఒక 8,000 రూపాయలు ఖర్చు చేశారా? మీ చేతిలో ఎప్పుడైనా 8,000 రూపాయలు ఉంచుకున్నారా? మీకేం తెలుస్తుంది నా ఉద్యోగం విలువ, నేను సంపాదించే జీతం విలువ, నేను పడే కష్టం విలువ అంది సింధు. కోడలి మాటలు విని అన్నపూర్ణమ్మ గారు చాలా బాధపడ్డారు. సింధు అత్తగారి ముందు చాలా అహంకారం ప్రదర్శించి ఆఫీస్కు వెళ్ళిపోయింది. కోడలి మాటలకి అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆరోగ్యం బాగోలేదని అత్తగారిని కనీసం పట్టించుకోలేదు కోడలు. తన ఉద్యోగం గురించి గర్వపడుతూనే ఉంది. తన కొడుకు కూడా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. తన కొడుకిల్లు తన ఇల్లే అనుకుని భావించి వచ్చిన అన్నపూర్ణమ్మ గారికి ఆ ఇంటి పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. ఆ ఇంట్లో తను ఒక కుటుంబ సభ్యురాలు కాదని, తను ఒక అతిథి మాత్రమే అన్న విషయం ఆవిడ అర్థం చేసుకుంది. ఏమీ తినకుండానే, కనీసం టీ కూడా తాగకుండానే కొడుకుతో కలిసి అన్నపూర్ణమ్మ గారు ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రిలో వెయిటింగ్ హాల్లో కూర్చున్న అన్నపూర్ణమ్మ గారు తన భర్తని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు బ్రతకాలి అనే కోరికే లేకుండా పోయింది. ఇక ఇప్పుడు దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కొడుకు నన్ను తనతో పాటు సిటీకి రమ్మని పిలవగానే నేను కొడుకింటికి వచ్చాను. కానీ ఈ రోజు నేను వాళ్ళకి ఒక అపరిచితురాల్లాగానే అనిపిస్తున్నాను. ఊర్లో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్లను కూడా సొంత మనుషుల్లా భావించేదాన్ని. ఇప్పుడు సొంత కొడుకు కోడలతో ఉన్న వాళ్ళు పరాయి వాళ్లలాగానే అనిపిస్తున్నారు. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నేను వచ్చినప్పటి నుంచి నా కోడలు ఒక్క నిమిషం కూడా నా దగ్గరకు వచ్చి కూర్చోలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా సరిగ్గా అడగలేదు. ఎంతసేపు తన డైట్ ప్లాన్లు, తన ఫిట్నెస్, దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది. మిగిలిన విషయాలతో తనకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే అన్నపూర్ణమ్మ గారి అపాయింట్మెంట్ టైం వచ్చింది. ఆమెను డాక్టర్ లోపలికి పిలిపించారు. డాక్టర్ అన్ని చెకప్లు చేసిన తర్వాత అన్నపూర్ణమ్మ గారికి మలేరియా జ్వరం అని, దాంతోపాటు నిమోనియా కూడా ఉందని, అందుకే జ్వరం ఎక్కువగా ఉందని, జ్వరం ఇన్ని రోజులైనా కంట్రోల్ అవ్వలేదని చెప్పి ఒక వారం రోజులకి యాంటీబయాటిక్స్ మందులు, మామూలు మందులు రాసిస్తున్నాను అని, ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో చాలా జాగ్రత్త వహించమని, తొందరగా కోలుకోవడానికి మంచి డైట్ తీసుకుంటే తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందని, వారం రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రమ్మని చెప్పి మందులిచ్చి పంపించేశారు. మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల అన్నపూర్ణమ్మ గారు తొందరలోనే కోలుకున్నారు. రోజంతా ఇంట్లో ఉండడం వల్ల అన్నపూర్ణమ్మ గారికి చాలా బోరుగా అనిపించేది. మెల్లమెల్లగా అన్నపూర్ణమ్మ గారి ఆరోగ్యం కాస్త కోలుకోగానే అన్నపూర్ణమ్మ గారే ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసేవారు. కొడుకు కోడలు ఆఫీసుల నుంచి వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారు ఆ ఇల్లంతా శుభ్రం చేసి నీటుగా పెట్టేవారు. ఇంటి పనులపై దృష్టి పెట్టడం ద్వారా అన్నపూర్ణమ్మ గారు తనని తాను బిజీగా ఉంచుకుంటున్నారు. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా కోలుకోగానే అన్నపూర్ణమ్మ గారు తనక ఊరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని కొడుకు కోడలతో చెప్పారు. కోడలు కూడా ఆవిడ్ని తిరిగి ఊరు పంపించేయమనే కొడుకుతో అంది. అప్పుడు సంజయ్ కూడా, సరే అమ్మా, నీ ఇష్టం, వచ్చే ఆదివారం నాకు సెలవే కదా, ఉదయాన్నే నువ్వు నీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు, నేను నిన్ను ఊరికి తీసుకెళ్లి వదిలిపెట్టేసి వస్తాను అని చెప్పాడు సంజయ్. అన్నపూర్ణమ్మ గారు మరుసటి ఆదివారం ఊరికి వెళ్ళిపోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అకస్మాత్తుగా ఆ రోజు సింధు ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు సింధు తల్లి కాబోతోందని తెలిసింది. ఆ రోజు రాత్రి సింధు సంజయ్తో, సంజయ్, ఇప్పుడు మనం మీ అమ్మని ఇక్కడే ఉంచుకుందాం. ఇప్పుడు ఆమెను ఊరు పంపించేస్తే ఎలాగా? మరికొద్ది రోజుల్లో మన ఇంట్లో చిన్నపిల్లలు రాబోతున్నారు. మీ అమ్మగారి అవసరం మనకిప్పుడు ఎంతైనా ఉంటుంది. పాపో బాబో పుడితే వాళ్ళని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. మనం ఎవరినైనా పెట్టుకుంటే మనం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మీ అమ్మగారైతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మన సొంత మనిషి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పిల్లల్ని ఆవిడ దగ్గర వదిలి వెళ్ళడానికి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఆవిడ ఆ పల్లెటూరుకు వెళ్ళి కూడా ఏం చేస్తుంది? అక్కడ మాత్రం ఎవరున్నారు? ఆవిడ్ని మనతో పాటే ఉండమని ఒప్పించండి. మీ నాన్నగారు కనీసం ఉండుంటే ఆవిడ్ని పంపించేసినా అర్థం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఎవ్వరా లేరు కదా! ఆవిడ మనతో పాటే ఉండడం వల్ల మనకు నష్టం ఏముంది? మీరు వెంటనే అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడండి అని చెప్పింది సింధు. సంజయ్ కూడా తన తల్లిని ఊరికి వెళ్లకుండా ఆపడానికి ప్లాన్లు వేస్తున్నాడు. అప్పుడు సంజయ్ తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి ఏం చేస్తావు? అయినా ఊర్లో ఇప్పుడు మనకి మాత్రం ఎవరున్నారు? మళ్ళీ నీకేదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు తిరిగి మళ్ళీ మా దగ్గరికే రావాలి కదా అనగానే అన్నపూర్ణమ్మ గారు, బాబు సంజయ్, మీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో అయితే కనీసం నలుగురు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను బాబు. నాతో మాట్లాడడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. టీవీ అయినా ఎంతసేపు అని చూస్తాను అంటూ చెబుతూ ఉండగానే సింధు కూడా అక్కడికొచ్చి, అత్తయ్య గారు, మీరింట్లో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటే మన కమ్యూనిటీలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి దగ్గరలోనే ఒక గుడి ఉంది. కావాలంటే సాయంత్రం మీరు గుడికి వెళ్ళొచ్చు. 2-3 గంటలు ఆ గుడిలోనే టైం స్పెండ్ చేయొచ్చు. మీ వయసు వాళ్ళు చాలా మంది గుడికొస్తారు. వాళ్ళతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చెయ్యండి. ఆ గుడిలో రోజు భజనలు కీర్తనలు పాడతారు. మీకు కూడా చాలా మంచి మంచి కీర్తనలు భజనలు వచ్చు కదా. మీ మనసు దైవధ్యానంలో నిమగ్నమై కూడా ఉంటుంది. కొన్ని రోజుల్లో మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అవసరం కూడా మాకెంతగానో ఉంటుంది కదా. ఇలాంటి టైంలో పెద్ద దిక్కనే వాళ్ళుంటే మంచిది కదా. నా ఆరోగ్యం గురించి మీరైతేనే జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పుట్టబోయే బిడ్డని మీరైతేనే జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. మీరు అర్థం చేసుకోండి. మీరు మాతోనే ఉండడానికి ప్రయత్నించండి అని సింధు చెప్పగానే, అలాంటి పరిస్థితుల్లో కొడుకుతో పగ పెట్టుకోకూడదని అన్నపూర్ణమ్మ గారు అనుకున్నారు. ఇప్పటి వరకు తనకి హాస్పిటల్లో చికిత్స చేయించి తను కోలుకోవడానికి కారణం కొడుకే కదా అనుకున్నారు అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు కూతురు మేఘనకి కూడా ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పారు. మేఘన కూడా, అమ్మా, నువ్వు ఒక్కదానివే ఊరికి వెళ్ళి ఏం చేస్తావు? కొన్ని నెలల్లో అన్నయ్యకు పాపో బాబో పుడితే నీకు కూడా ఫుల్లుగా కాలక్షేపం అవుతుంది. నువ్వు ఊర్లో ఒంటరిగా ఉండే కంటే ఇక్కడ ఉండడమే మంచిది. నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని నీ గురించి నేను కూడా బాధపడుతూ ఉంటాను. నాకు కూడా నువ్వు అన్నయ్య వదినలు చెప్పిన మాట విని ఇక్కడే ఉండడమే మంచిది అని అనిపిస్తోంది అని మేఘన చెప్పింది. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు కూడా కొడుకు కోడలతో కలిసి ఉండడం వైపే మొగ్గు చూపారు. ఆవిడ ఆ ఇంటి వాతావరణానికి అలవాటు పడడం ప్రారంభించింది. ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసి బయట మొక్కలకి నీళ్లు పోసేవారు అన్నపూర్ణమ్మ గారు. కొడుకు కోడలు ఆఫీసులకు బయలుదేరిన తర్వాత కాసేపు టీవీ చూసి సాయంత్రం అయ్యేసరికి ఆ కమ్యూనిటీలో ఉన్న గుడిలో 2-3 గంటలు గడపడం మొదలుపెట్టారు. చాలా మంది మహిళలు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. కొన్ని నెలల్లోనే ఆవిడకి చాలా మంది స్నేహితులయ్యారు. ఆ గుడిలో భజనలు కీర్తనలు భక్తి కార్యక్రమాలు చాలా జరిగేవి. అన్నపూర్ణమ్మ గారు చాలా బాగా దేవుడి కీర్తనలు పాడేవారు. అన్నపూర్ణమ్మ గారికి చాలా రకాల వాయిద్యాలు కూడా వాయించడం వచ్చు. ఆవిడ వీణ చాలా బాగా ప్లే చేసేవాళ్ళు. ఆవిడ వీణ ప్లే చేస్తూ గుడిలో పాటలు పాడేవారు. చాలా కొద్ది రోజుల్లోనే ఆవిడ పాటలకి మంచి గుర్తింపు లభించింది. చాలా మంది ఆవిడ పాటలకి భజనలకి ఆకర్షితులయ్యారు. ఆ గుడిలో అందరికీ దాదాపుగా అన్నపూర్ణమ్మ గారు తెలిసిన వ్యక్తి అయిపోయారు. ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారి సంగీత కార్యక్రమాలు గుడిలో ఏర్పాటు చేశారు. ఆవిడ భజనలు కీర్తనలు వినడానికి చాలా దూరం నుంచి ప్రజలు వచ్చారు. అన్నపూర్ణమ్మ గారు ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ ముగించుకొని ఆ రోజు గుడికి వెళ్లారు. ఆవిడకి రోజు కంటే కూడా చాలా ఎక్కువ సమయం పట్టేసింది ఆ రోజు. రోజు అయితే సాయంత్రం 6 అన్నపూర్ణమ్మ గారింటికి తిరిగి వచ్చేసేవారు. కానీ ఆ రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉండడం వల్ల ఇంటికి రావడానికి చాలా లేట్ అయిపోయింది. ఆవిడ వచ్చేసరికి 9 అయిపోయింది. ఆవిడ ఇంటికి తిరిగి రాగానే కొడుకు కోడలు ఇద్దరూ ఆవిడ మీద అరవడం మొదలుపెట్టారు. గుడికి వెళ్ళి రావడానికి ఎంత సమయం పడుతుంది మీకు? రోజంతా గుడిలో భజనలు చేయడమే మీకు పనిలా ఉందే
మీరు బయట విషయాలపై కాకుండా ఇంటి విషయాల్లో దృష్టి పెడితే మంచిది. మీరు కాస్త ఇంట్లో పనులు చేయడానికి ప్రయత్నించండి. మీరు హాయిగా కొడుకు కోడలు సంపాదనతో తిని కూర్చుంటున్నారు. తిన్నదరక్క అక్కడ భజన కార్యక్రమాలు చేస్తున్నారా అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఈ రోజు ప్రత్యేకమైన పూజలు ఉండడం వల్ల ఎక్కువ సమయం పట్టేసింది, లేదంటే రోజు సమయానికే వచ్చేస్తున్నాను అంటూ చెప్పగానే కోడలు సింధు కోపంగా సంజయ్తో, మీ అమ్మకి ఆ వీణ వాయించడం, భజనలు చేయడం, కీర్తనలు పాడడం తప్ప ఏమీ తెలియదు. చదువుకొని ఉద్యోగాలు చేసే మన కష్టం ఆవిడెందుకు అర్థం చేసుకుంటుంది? ఆవిడ ప్రజలందరినీ అలరిస్తుంది. పైసా సంపాదన లేదు. పనికిరాని పనులు ఎందుకు చేయడం? ఏదో గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, తిరిగి వచ్చేసామా అన్నట్టు ఉండాలి. కానీ ఈవిడ అందరినీ అలరిస్తూ పాటలు పాడుతుందట, పాటలు. ఇంతే సమయాన్ని ఎక్కడైనా పని చేయడానికి గడిపితే ఎన్ని డబ్బులు వస్తాయో మీకు తెలుసా? అసలు పని విలువ, సమయం విలువ, డబ్బు విలువ మీ అమ్మకేమైనా తెలుసా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది సింధు. ఆ మాటలకి అన్నపూర్ణమ్మ గారు కోపంగా, అమ్మా సింధు, ఈ ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉండదు. నేను ఉద్యోగం చేసి డబ్బు సంపాదించలేకపోయి ఉండొచ్చు, కానీ చాలా మంది అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ నీ అంత గర్వంగా ఎవ్వరూ ఉండడం లేదు. ఉద్యోగం గురించి, డబ్బు గురించి నువ్వు ఇంత గర్వపడాల్సిన పని లేదు. నువ్వు రోజు ఆఫీసులో ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు గురించి అంత గర్వపడుతూ ఉంటే ఏదో ఒక రోజు నేను కూడా నీకంటే ఎక్కువ సంపాదించగలుగుతాను అనగానే సింధు కోపంగా, చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీరు నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలరా? అయితే సంపాదించి చూపించండి, నేను ఎక్కడైనా రాసిస్తాను. మీరు నాకంటే తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఎక్కువ డబ్బులు సంపాదించలేరు. ఎక్కువ డబ్బులేంటి, అసలు పైసా కూడా మీరు పనికిరారు అంటూ అత్తగారిని ఎగతాళి చేయడం మొదలుపెట్టింది కోడలు. కోడలలా తన గురించి మాట్లాడిన మాటలకి అన్నపూర్ణమ్మ గారికి చాలా బాధ కలిగింది. ఆవిడ రాత్రంతా నిద్రపోకుండా డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆవిడకి డబ్బు సంపాదించే ఏ మార్గమూ తెలియదు. మరుసటి రోజు కూడా ఆవిడ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉంది. సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు రోజు ఎంతో మనోహరంగా ఉండే ఆవిడ ముఖం ఈ రోజు బాధతో పాలిపోయింది. అందరినీ నవ్వుతూ పలకరించే అన్నపూర్ణమ్మ గారు ఈ రోజు ముభావంగా ఉండడం చూసి ఆవిడ స్నేహితురాలు అన్నపూర్ణ గారిని, ఏమైంది ఈ రోజు మీరు చాలా దిగులుగా ఉన్నారు అంటూ అడిగింది. తన స్నేహితురాలు జానకి పదే పదే అడగడంతో అన్నపూర్ణమ్మ గారు నోరు విప్పక తప్పలేదు. తన కోడలు మాట్లాడిన ప్రతి మాట గురించి అన్నపూర్ణమ్మ గారు జానకమ్మ గారితో చెప్పారు. నేను నా కోడలితో డబ్బు ఎలాగైనా సంపాదించి చూపిస్తానని ఛాలెంజ్ చేసి చెప్పాను. కానీ నేను ఇప్పుడు డబ్బు ఎలా సంపాదించాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు ఈ దేవుని మందిరంలో భజనలు, కీర్తనలు పాడడం తప్ప ఇంకేమీ తెలియదు అనగానే జానకమ్మ గారు, నువ్వు ఎంతో బాగా వీణ వాయిస్తావు, కీర్తనలు కూడా పాడతావు, కాబట్టి నువ్వు సొంతంగా ట్యూన్స్ ఎందుకు చేయకూడదు? నీకు దాంతో డబ్బులు కూడా వస్తాయి అనగానే అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యంగా, నువ్వు చెప్పేదంతా నిజమా జానకి అని అడిగారు. వెంటనే జానకమ్మ గారు, అవును అన్నపూర్ణ, మా అమ్మాయి కూడా మ్యూజికల్ ఆర్టిస్టే. రేపు ఖచ్చితంగా నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మాయితో మాట్లాడిపిస్తాను. మా అమ్మాయితో మాట్లాడితే నీకు ప్రతి విషయం గురించి ఒక అవగాహన వస్తుంది అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. తర్వాత రోజు జానకి గారి కూతురు కీర్తిని కలవడానికి అన్నపూర్ణమ్మ గారు వెళ్లారు. అప్పుడు కీర్తి అన్నపూర్ణమ్మ గారితో అన్ని విషయాలు వివరించి చెప్పి అన్నపూర్ణమ్మ గారి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది. మీరు ఏం చెయ్యక్కర్లేదాంటీ, నా దగ్గర నా పాత కెమెరా స్టాండ్ ఉంది. మీరు ఏం చేసినా, మీరు భజనలు, కీర్తనలు పాడేటప్పుడు ఫోన్లో అన్ని రికార్డ్ చేసి నాకు పంపించండి. వాటన్నింటినీ మీ ఛానల్లో ఎలా అప్లోడ్ చేయాలో ఏమిటో మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అనగానే, అమ్మ కీర్తి, కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అనగానే కీర్తి, ఆంటీ, మిమ్మల్ని ఇప్పుడు డబ్బులు ఎవరు అడిగారు? మీరు సంపాదించడం ప్రారంభించినప్పుడు నేనే అడిగి తీసుకుంటాను. మీరు డబ్బు గురించి ఆలోచించకండి అని చెప్పింది కీర్తి. అన్నపూర్ణమ్మ గారు 2-3 నెలల పాటు ప్రతిరోజు గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ పాడే పాటలన్నీ రికార్డ్ చేశారు. కీర్తికి పంపించారు.
కీర్తి వాటన్నింటినీ మంచిగా ఎడిట్ చేసి అన్నపూర్ణమ్మ గారి ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. 2-3 నెలలు గడిచేసరికి అన్నపూర్ణమ్మ గారి వీడియోలన్నీ వైరల్ అవ్వడం మొదలయ్యాయి. ఆవిడ కీర్తనలని, భజనలని అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆవిడ చేసే కీర్తనలన్నీ అందరికీ నచ్చడం మొదలయ్యాయి. రోజు రోజుకి ఆవిడ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారు. ఆవిడ పాపులారిటీ కూడా జనాల్లో పెరుగుతూ వచ్చింది. ఒకరోజు జానకమ్మ గారి కూతురు కీర్తి అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ, మీ ఛానల్ మానిటైజ్ అయ్యింది. వచ్చే నెలలో మీ అకౌంట్లో డబ్బులు కూడా వస్తాయి. మీ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు అన్నీ నాకు కావాలి. ఆ డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ ఫిల్ చేయాలి అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యపోయారు. నేను పాడే భజనలతో, కీర్తనలతో నేను డబ్బు సంపాదించగలనని నాకు తెలియదు. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అంటూ అన్నపూర్ణమ్మ గారు భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే కీర్తి అన్నపూర్ణమ్మ గారితో, ఆంటీ, యూట్యూబ్లో మీ వీడియోస్ అన్ని చూసి మీకు ఒక ఈవెంట్లో వీణ వాయిస్తూ పాడే అవకాశం వచ్చింది. ఈ దసరా పండక్కి ఒక ఆఫీస్లో జరిగే సెలబ్రేషన్లో మీ ఈవెంట్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. ఆ తరువాత కోడలికి 5వ నెల రావడంతో కోడలు సీమంతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారు తన కోడలు సింధుతో, అమ్మ సింధు, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క కొత్త చీర కూడా కొనుక్కోలేదు. నేను తెచ్చుకున్న చీరలన్నీ పాతవైపోయాయి. నువ్వు బజారుకి వెళితే నా కోసం ఒక కొత్త చీర తీసుకొస్తావా రేపు ఫంక్షన్లో కట్టుకోవడానికి అనగానే సింధు, మీకు ఇప్పుడు కొత్త చీరలు కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటి? నా పాత చీరలు చాలానే ఉన్నాయి. నేను కట్టుకోని చీరల్లో ఒకటి మీకు ఇస్తానులే. కొత్త చీర కొనాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ సింధు అల్మారాలో నుంచి పాత చీర తీసి అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు సింధుతో, నీ సీమంతం ఫంక్షన్లో ఈ పాత చీర కట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆమె చీర విప్పి చూసేసరికి ఆ చీర ఒక చోట చిరిగిపోయింది. ఆ విషయం కోడలికి చెప్పగానే సింధు, చిరిగిపోతే ఏమైంది? దాన్ని సూదితో కుట్టి మీరు కట్టుకోండి. నాకిప్పుడు సీమంతం జరుగుతోంది కాబట్టి మీరు నాకు బహుమతి ఇవ్వాలి. అంతే తప్ప నాతో ఇంకా డబ్బులు ఖర్చు పెట్టించాలని చూస్తున్నారా? మీ ఖర్చులన్నీ మేమే చూసుకుంటున్నాము. ఇంకా మీకు చీరలు కూడా కొనిపెట్టాలా? కోడలికి ఇవ్వడానికి మీ దగ్గర ఒక్క బహుమతి కూడా లేదు అంటూ సింధు చాలా చీప్గా మాట్లాడింది. అన్నపూర్ణమ్మ గారు తన కోడలి ప్రవర్తనతో చాలా విచారంగా ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు బయటకొచ్చి కాసేపు కూర్చున్నారు. కాసేపటి తర్వాత సింధు పార్లర్కి బయలుదేరింది. ఆ తరువాత జానకమ్మ గారి కూతురు కీర్తి అన్నపూర్ణమ్మ గారింటికి వచ్చింది. ఆంటీ, కంగ్రాచులేషన్స్, మీకు మొదటి జీతం వచ్చింది. 1,00,000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చాయి. మీ మొదటి సంపాదన అక్షరాల 1,00,000 రూపాయలు వచ్చింది అంటూ కీర్తి చాలా సంతోషంతో అన్నపూర్ణమ్మ గారికి చెప్పింది. ఆ మాటలు విన్న అన్నపూర్ణమ్మ గారు చాలా ఆశ్చర్యపోయారు. కీర్తి, నువ్వు నిజం చెప్తున్నావా? నిజంగానే నా మొదటి జీతం 1,00,000 రూపాయలు వచ్చిందా? నేను నమ్మలేకపోతున్నాను. ఇంత డబ్బు నేను సంపాదించాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కొంచెం కాదు, 1,00,000 రూపాయలు. ఇంత నేను సంపాదించగలనని నేను ఎప్పుడూ ఊహించలేదు. నీ వల్లే ఇదంతా సాధ్యమైంది అనగానే కీర్తి నవ్వుతూ, మీరు ఇన్ని డబ్బులు సంపాదించారు, నాకు పార్టీ ఇవ్వరా అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఖచ్చితంగా పార్టీ ఇస్తాను కీర్తి, ఎక్కడికి వెళ్దామో చెప్పు అనగానే కీర్తి, ఇప్పుడు కాదులే ఆంటీ, నేను తర్వాత ఎప్పుడైనా చెప్తానులే, ఊరికే జోక్ చేశాను అంది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, రేపు మా ఇంట్లో మా కోడలు సీమంతం ఉందమ్మా, మీరందరూ తప్పకుండా రండి. మీరు ఫంక్షన్కి వచ్చినట్టు అవుతుంది, నేను మీకు పార్టీ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. ఆ తరువాత అన్నపూర్ణమ్మ గారు సాయంత్రం గుడికెళ్ళి గుడిలో తన స్నేహితులు కొంతమందిని సీమంతం ఫంక్షన్కి ఆహ్వానించారు. ఆ తరువాత తన మొదటి జీతాన్ని దేవుడి ముందు పెట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పి మార్కెట్కి వెళ్లారు. మరుసటి రోజు తన స్నేహితులందరూ ఇంటికొచ్చారు. జానకమ్మ గారి కూతురు కీర్తి కూడా వచ్చింది. ఇల్లంతా అతిథులతో నిండిపోయింది. కేక్ కట్ చేశాక అందరూ సింధుకి బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఆపై అన్నపూర్ణమ్మ గారు సింధు కోసం ఒక అందమైన పట్టు చీర తీసుకొచ్చారు. అంత ఖరీదైన చీరను చూసి సింధు ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా అన్నపూర్ణమ్మ గారు ఒక అందమైన పట్టు చీర కట్టుకున్నారు.
తను ఇచ్చిన 500 రూపాయల పాత చీర కట్టుకుని రూమ్లోంచి బయటకు వస్తుంది అనుకున్న అత్తగారు అంత ఖరీదైన చీర కట్టుకుని బయటకు వచ్చేసరికి సింధు ఆశ్చర్యపోయింది. అప్పుడు సింధు కోపంగా, మీకోసం అంత డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అనగానే అన్నపూర్ణమ్మ గారు, ఈ చీర నేను మీ డబ్బులతో కొనలేదు, ఈ చీర నేను నా డబ్బులతోనే కొనుక్కున్నాను. అన్నపూర్ణమ్మ గారు ఇదే కోడలికి ఉద్యోగం గురించి ఉన్న గర్వాన్ని చల్లార్చడానికి సరైన సమయం అని ఆవిడ భావించారు. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, ఇదిగో నీకోసం నేను ఈ అందమైన పట్టు చీర తీసుకొచ్చాను. ఈ చీర ఖరీదు 5,000 రూపాయలు. నీకు పుట్టబోయే బిడ్డ కోసం బంగారు మురుగులు కూడా కొన్నాను. ఆ మురుగుల ఖరీదు పూర్తిగా 50,000 అని చెప్పగానే సంజయ్ కూడా ఆశ్చర్యంగా, అమ్మా నీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మా డబ్బే తీసుకుని మాకు బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అనగానే సింధు కూడా కోపంగా, మా డబ్బుతో మాకు బహుమతులు ఇస్తే ఏం ఆనందం? మీ సొంత డబ్బుతో మీరు మాకు బహుమతులు తెచ్చుంటే మేం చాలా సంతోషించేవాళ్ళం అంటూ కోడలు అందరి ముందు అన్నపూర్ణమ్మ గారిని అవమానించింది. వెంటనే అన్నపూర్ణమ్మ గారు, ఈ చీర కోసం, ఈ నగల కోసం నేను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇవన్నీ స్వయంగా నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన నా కష్టార్జితం అంటూ ఘాటుగానే సమాధానం చెప్పారు. వీటన్నింటినీ నా సొంత డబ్బులతోనే నేను కొన్నాను. ఇది పూర్తిగా నా మొదటి సంపాదన. ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నాను. నేను నా మొదటి జీతం అందుకున్నాను. అది పూర్తిగా 1,00,000 రూపాయలు. ఈ ఖర్చులన్నీ నేను నా జీతం డబ్బుల నుంచే చేశాను. ఆ డబ్బుతోనే నీకోసం చీర కొన్నాను. నాకు పుట్టబోయే మనవడో మనవరాలో కోసం మురుగులు కూడా కొన్నాను. ఇప్పుడు నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. నేను చదువుకోకపోతే ఏమిటి, నీకంటే ఎక్కువ డబ్బులు నెల నెలా సంపాదిస్తున్నాను అని చెప్పగానే ఆ మాటలు విని కొడుకు కోడలు ఇద్దరూ కంగు తిన్నారు. అత్తగారు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో సింధుకు తెలియను కూడా తెలియదు. ఆ సీమంతం ఫంక్షన్ లో సింధు స్నేహితులు కొంతమంది అన్నపూర్ణమ్మ గారిని చూసి గుర్తుపట్టి, ఆంటీ గారు మీరు సింధు అత్తగారా? మీ ప్రోగ్రామ్స్ చాలా మేము యూట్యూబ్ లో చూసాము. మీరు చాలా మంచి కీర్తనలు పాడతారు. మీరు వీణను కూడా చాలా బాగా వాయిస్తారు. మీరు చాలా టాలెంటెడ్ పర్సన్. మేమందరం మీ ఫ్యాన్స్ మీ అంటూ అన్నపూర్ణమ్మ గారిని అభినందనలతో ముంచెత్తారు. సింధుతో కూడా, మీ అత్తగారు నిజంగా చాలా టాలెంటెడ్, ఆవిడ చాలా గ్రేట్. నువ్వు కూడా మీ అత్తగారి దగ్గర 2-3 కీర్తనలు నేర్చుకో అని చెప్పగానే సింధు, అత్తయ్య గారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉందని నాతో ఎప్పుడూ చెప్పనే లేదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారి స్నేహితులందరూ, అన్నపూర్ణమ్మ గారు మీరు భజనలు కీర్తనలు పాడి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. మీ జీతం మీ కోడలి జీతం కంటే చాలా ఎక్కువ అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండగానే అన్నపూర్ణమ్మ గారు, అవునవును, నా కోడలు నెలకి 80,000 మాత్రమే సంపాదిస్తుంది. అయితే నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను. నా కోడలు కంటే నేనేమీ తక్కువ కాదు అంటూ అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ ఉండగానే కొడుకు కోడలు ఇద్దరూ సిగ్గుపడ్డారు. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు తన కోడలితో, అమ్మా సింధు, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో దేని గురించి గర్వపడకూడదు. ఒకరికున్న టాలెంట్ మరొకరికి ఉండకపోవచ్చు. డబ్బు సంపాదన విషయానికి వస్తే ఒక వ్యక్తి తన టాలెంట్ ని బట్టి, తన హార్డ్ వర్క్ ను బట్టి ఎప్పుడైనా ఏ వయసులోనైనా డబ్బు సంపాదించగలుగుతాడు. మన తల్లిదండ్రుల ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే దాన్ని బట్టి మనకి కొన్ని అలవాట్లు, కొన్ని టాలెంట్స్ అబ్బుతాయి. మీ తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ ను బట్టి నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించావు. నా తల్లిదండ్రుల ద్వారా నేను ఈ రకమైన విద్యను నేర్చుకున్నాను. ఎందుకు పనికిరాని వారంటూ ఎవ్వరూ ఉండరు. అవకాశం రాకపోవడం తప్ప పనికి రాకపోవడం అనే మాటే ఉండదు. డబ్బు సంపాదించని కారణంగా ఎవ్వరిని మనం ఎప్పుడూ అవమానించకూడదు. ఎవ్వరిలో ఏ టాలెంట్ ఉందో, ఎవ్వరు ఎందులో నిపుణులో మనకెలా తెలుస్తుంది మనిషిని చూడగానే అంటూ మాట్లాడుతూ ఉండగానే మేఘన తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వెప్పుడు నాతో కూడా ఈ విషయం చెప్పనే లేదు. నిజంగా అమ్మా, నువ్వు చాలా గొప్పదానివి. ఈ రోజు మీ కీర్తి ప్రతిష్టలు చాలా విస్తరించాయి. ఎంతో మంది నీ కళను పొగుడుతున్నారు అంటూ మాట్లాడుతూ ఉండగానే సింధు సిగ్గుతో తలదించుకుంది. తన తప్పులు తెలుసుకొని అత్తగారిని ఎందుకు పనికిరారు అని, డబ్బు సంపాదించడం తెలియదని ఎన్నిసార్లు అవమానించిందో గుర్తు చేసుకొని
తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ అత్తగారి చేతులు పట్టుకుని, అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను. ఈ రోజు తర్వాత ఇలా మిమ్మల్ని ఎప్పుడూ అవమానించను. నా ఉద్యోగం గురించి ఎవ్వరితోనూ గొప్పగా చెప్పుకోను. నన్ను క్షమించండి అంటూ అత్తగారికి క్షమాపణలు చెప్పింది సింధు. కొడుకు కోడలు తన పట్ల విధేయత చూపడం చూసి అన్నపూర్ణమ్మ గారు చాలా సంతోషించారు. కొడుకు కోడలు ఆవిడ్ని గౌరవించడం ప్రారంభించారు. అన్నపూర్ణమ్మ గారు కూడా కొడుకు కోడల్ని క్షమించారు. అన్నపూర్ణమ్మ గారికి మెల్లమెల్లగా ఇప్పుడు ఆ ఇల్లు తన సొంత ఇల్లులా అనిపించడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే వారి కుటుంబంలోకి మనవడొచ్చి చేరాడు. అన్నపూర్ణమ్మ గారికి ఆనందానికి అవధులు లేవు. ఇదండి ఈ రోజు కథ.